డాక్టర్ అంబేద్కర్ జగజీవన్ రామ్ గార్ల విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కొంకి వెంకటేష్ శ్రీనివాస్ గార్లకు సభా వేదిక మీద హాజరైనటువంటి స్థానిక పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక మీద కన్నా కింద కూర్చున్న నిజమైన అంబేద్కర్ వాదులందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఎందుకంటే ఈ దేశంలో నీతి నిజాయితీలు, కష్టపడే స్వభావం, అంబేద్కర్ సిద్ధాంతం, ప్రజాస్వామ్య లక్షణాలు, న్యాయంగా బ్రతకడం, కష్టించి పనిచేయడం, ఒకరి సొమ్ముని ఆశించకుండా నిజాయితీగా బతికేది వేదిక కింద ఉన్నవాళ్ళు మాత్రమే. కాబట్టి ఇక్కడ ఇందాక సభాధ్యక్షుల వారు ఒక మాట చెప్పారు, అంబేద్కర్ సిద్ధాంతం మీదనే మాట్లాడాలి అని. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే నాకు. ఇక అంబేద్కర్ సిద్ధాంతాన్ని దాటి మాట్లాడకుండా అంబేద్కర్ సిద్ధాంతం మీదనే మాట్లాడతాను, మీకు ఎక్కడైనా తేడా కనిపిస్తే అంబేద్కర్ సిద్ధాంతం లోబడే మాట్లాడినట్టుగా మీకు పుస్తకాలతో సహా ఆధారాలు చూపిస్తాను. అయినా నేను మాట్లాడేది ఒక 10 నిమిషాలు మాత్రమే. ప్రధానంగా మనం దళితులకి గుడి ప్రవేశం లేదు, దళితులకి బడి ప్రవేశం లేదు అనే వాదనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. దళితులని గుడిలోకి రానియట్లేదని 1000 సంవత్సరాలుగా వింటున్నాం. దళితులని బడిలోకి రానియట్లేదని 100 సంవత్సరాలుగా వింటున్నాం. ఇదే మాటని మనం మాట్లాడద్దు. మనం పాత సంగీతం లాగా కాకుండా ఏఆర్ రెహమాన్ సంగీతం లాగా మాట్లాడాలి. మనం అప్డేట్ కావాలి. గుడిలోకి రానియట్లేదు మనల్ని అనేది మన తాతయ్య మాట్లాడిండు, బడిలోకి రానియట్లేదని మన తండ్రి మాట్లాడిండు. కొడుకుగా, మనవుడుగా నేనేం మాట్లాడాలి అంటే, ముఖ్యమంత్రి పీఠం మీదకి దళితుడిని ఎందుకు రానియట్లేదు? ముఖ్యమంత్రి పీఠం మీదకి, ముఖ్యమంత్రి సింహాసనం మీదకి దళితుడిని ఎందుకు రానివ్వడం లేదు? అందుకనే గుడిలోకి ప్రవేశం కన్నా, బడిలోకి ప్రవేశం కన్నా, గుడిని, బడిని రెండింటిని ఆదేశించే ముఖ్యమంత్రి పీఠం పైకి మన దళితుణ్ణి రానియకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో అది మాట్లాడడమే అంబేద్కర్ సిద్ధాంతం, అప్డేటెడ్ సిద్ధాంతం. అందుకని మనం ఈ తరం వారుగా, ఈ తరం మనుషులుగా, ఇప్పుడున్నటువంటి రాజకీయ అవగాహనతో మనం మాట్లాడితే సమాధానం దొరికింది. డాక్టర్ అంబేద్కర్ జీవితాంతం పోరాడింది గాంధీ మీద. అంబేద్కర్ తన జీవితం మొత్తం పోరాడింది గాంధీ మీద. మరి మనం ఇప్పుడు అంబేద్కర్ పక్షాన ఉండాలా, గాంధీ పక్షాన ఉండాలా అని ఈ వేదిక మీద నుంచి తేల్చుకోవాల్సిన సందర్భం ఇది. గాంధీ సిద్ధాంతం అంటే ఎట్లుంటుందంటే, అది మీకు వివరించాలంటే ఒక మాటలో చెప్పాలి. గాంధీ సిద్ధాంతం అంటే ఎట్లా ఉంటుందో చెప్పాలంటే దాన్ని ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. ఆలోచించే టైంలో రానే వచ్చింది ఒక సమాధానం. ఏం సమాధానం అంటే, ఇలా మాయగోళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు పోయి డబ్బులు కొట్టండి అన్నారు. అది గాంధీ సిద్ధాంతం. ఇక్కడ మాయగోళ్ళు ఎవరైనా ఉన్నారా, పోయి డబ్బులు కొట్టండా, ఇది గాంధీ సిద్ధాంతం. ఇక్కడ మాయగోళ్ళు ఎవరైనా ఉన్నారా, పోయి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోండి, ఇది అంబేద్కర్ సిద్ధాంతం.
కూలిపోతుందా కన్ఫ్యూజ్ అయోమయం దేనికి? ఇక్కడ మాయగోలు ఎవరైనా ఉన్నారా? పోయి డబ్బులు కొట్టనా? ఇది పచ్చి గాంధీ సిద్ధాంతం. ఇది ఎవరన్నారో మీకు తెలుసు. కానీ విశారదన అంబేద్కర్ వారసుడిగా ఏమంటారంటే, మాదిగోళ్ళు ఎవరు ఉన్నారా? పోయి ముఖ్యమంత్రి సింహాసనం మీద బాధ్యతగా అధికారంగా కూర్చున్నాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలిద్దామని అంటున్నా. కానీ గాంధీ సిద్ధాంతం మీద నడవలసిన ధర్మం ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఎందుకంటే ఆయన గాంధీ పార్టీలో ఉన్నారు కాబట్టి, గాంధీ చెప్పినట్టుగా వారు వినాలి కాబట్టి, గాంధీ అనుచరుడుగా వినాలి కాబట్టి, ఖచ్చితంగా గాంధీ ఎట్లయితే చెప్పిండో ఆ చెప్పిన ప్రకారమే మాదిగోళ్ళు పోయి డబ్బులు కొట్టడా, గోళ్ళు పోయి గొర్రుగా ఉండయా, ఇట్లాంటి మాటలు మొన్న ముఖ్యమంత్రి నోటి నుంచి వినడం జరిగింది. అది గాంధీ సిద్ధాంతం. మాదిగోళ్ళయ్యా పోయి ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోండి, గొల్లోళ్ళు ముదిరాజులు గౌళ్ళలో ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోండి అనేది ఫూలే అంబేద్కర్ సిద్ధాంతం. అందుకనే లెక్క సరి చేయడం కాదు, ఆన్సర్ కరెక్ట్ రావాలి. కులగణన సిద్ధాంతం అనేది లెక్క, కానీ తప్పు ఆన్సర్ చెప్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిపాలన. ఎందుకు పరిపాలన చెప్తున్నది అంటే, కులగణన సిద్ధాంతాన్ని మాట్లాడడం జరిగింది మొన్న అదే సభలో. ఒక్కోసారి మాట్లాడేటప్పుడు మెదడులో నుంచి తప్పు మాట్లాడుతున్నామని ఒక సంకేతం వస్తుంది, తప్పు మాట్లాడుతున్నామని సంకేతం వస్తుంది. దానికి ఆగకుండానే ఏమంటే ఆన్సర్ కూడా ఇచ్చాడు ముఖ్యమంత్రి మొన్న మీటింగ్ లో. మాదిగోళ్ళు ఎవరన్నారా డబ్బులు కొట్టాను అన్నాడు. ఎమ్మటే లోపలి నుంచి నువ్వు తప్పు మాట్లాడుతున్నా ఎవడన్నా తిరగబడతాడు అని లోపలి నుంచి సంకేతం వచ్చింది. ఎమ్మటే ఏమన్నాడంటే, మహబూబ్ నగర్ లో మొత్తం మాదిగోళ్ళే కదా జనం అన్నాడు. అక్కడ సల్లారెచ్చాలనుకున్నాడు. కానీ రెడీగా నేనున్నా కదా దానికి మళ్ళీ సమాధానం చెప్పడానికి. మాదిగోళ్ళంతా మహబూబ్ నగర్ లో ఉన్నాక నువ్వెట్లయితావయ్యా ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చొని అర్హత? కడుపు చేత పట్టుకొని మనవళ్ళని, మునివల్లని, పిల్లగాళ్ళని, చేతుల్ని, చుట్టాలని అందరినీ వదిలిపెట్టి మట్టి పని కోసం భారతదేశం అంతా తిరిగి దేశమంతా వలసపోయి కూలీ పిల్లాలి పని చేసి రక్తం చెందించి చెమట చెందించి లక్షల మంది మహబూబ్ నగర్ మాదిగలు అడగారిన వర్గాలు దేశమంతా పని చేయడానికి పోయిందే, వాళ్ళు కదా ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కాల్సిందే అని అడుగుతున్నా. కులగణన సిద్ధాంతం అని మాట్లాడుతున్నాడే రాహుల్ గాంధీ. కులగణన సిద్ధాంతం అని మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ అదిగో ఆ కులగణన సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే, భారత రాజ్యాంగం పట్టుకున్న అంబేద్కర్ ఏదైతే ఉందో ఆ అంబేద్కర్ పట్టుకున్న భారత రాజ్యాంగ సూత్రమే కులగణన సిద్ధాంతం. ఆ కులగణన సిద్ధాంతం ప్రకారం ఎవరెంత జనాభా ఉన్నారో వారికంత వాటా కావాలి అని మాట్లాడటం జరుగుతుంది రాజ్యాంగం. కులగణన లెక్క పెట్టగానే సరిపోలే, మనల్ని ఇంటికి వచ్చి మన కుటుంబ సభ్యులు లెక్క పెట్టగానే సరిపోలే. తెలంగాణలో 50 లక్షల ఎకరాల భూమి పడవబడి ఉన్నది. అది ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి, సాగర్ భూమి, అనేక రకాల భూములు 50 లక్షల ఎకరాలు ఉన్నది. తెలంగాణలో ఖచ్చితంగా భూమి లేని నిరుపేదలు 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఎకరం ఇస్తే అదే కులగణన సిద్ధాంతం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వానికి. అందుకనే ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఈ ప్రభుత్వాన్ని అడగడానికి, ఈ ప్రభుత్వం మీద ప్రశ్నించడానికి భారత రాజ్యాంగం మన చేతిలో పెట్టిండు అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ సిద్ధాంతం పరిధిలో మాట్లాడాలి. మరి ప్రభుత్వాన్ని మాట్లాడడానికి, ప్రభుత్వం మీద ప్రశ్నలు కురిపించాలి. ఈ రాజ్యము, ఈ ప్రభుత్వము మన ప్రజలకి ఏం చేస్తుందనేది మాట్లాడాలి. గాంధీ సిద్ధాంతం తరఫు నుంచి పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అంబేద్కర్ సిద్ధాంతమైన భారత రాజ్యాంగం మూల సూత్రమైన కులగణన ప్రకారం ఎవరెంత జనాభా ఉన్నారో వారికంత వాటా కోసం ఈ రోజు తెలంగాణలో ఒక యుద్ధం మొదలు కావాలి. అది ఈ గోపాల్పేటలో ఒక సంకేతమో, ఒక సమరమో, లేదంటే మరో రూపమో. ఈ రోజు గోపాల్పేట గ్రామంలో ఈ 3 విగ్రహాలని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆవిష్కరించుకోవడంలో ఒక్క బొమ్మల్ని ఆవిష్కరిస్తే కుదరదు.
బొమ్మల్ని ఆవిష్కరించుకుంటే ఏమి రాదు మనకి.